చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం డాక్టర్ అండి. నా కూతురికి పొద్దున్నుంచి ఒకటే కడుపు నొప్పి అండి. కాస్త చూడండి డాక్టర్. కూర్చోమ్మా, నేను చెకప్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి. మా అమ్మాయికి ఇంతకుముందు సూదులు వేయలేదండి. అలా సూది మంది వేయాలంటే కాస్త చూసి నువ్వు పెట్టకుండా వేయండి. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు బయట వెయిట్ చేయండి. సరేనండి. లోపల పద. ఇక్కడ పడుకోమ్మా. ఎక్కడ నొప్పిగా ఉంది? ఇక్కడ నొప్పి ఉందా? అవును డాక్టర్. ఇక్కడ నొప్పిగా ఉంది. ఇక్కడుందా? నొప్పిగా ఉంది. ఇక్కడ? అవును. ఇక్కడ నొప్పిగా ఉందా? అవునండి. ఇక్కడ? అవును. ఇక్కడ? ఇప్పుడు ఏమైపోయిందని నువ్వు ఏడుస్తున్నావు? ఇలా చేశారంటే డాక్టర్. ఏం చేశాను నేను? చెయ్యి పెట్టినప్పుడు నువ్వు పూర్తిగా మైమర్చిపోయి ఇప్పుడు మొసల కన్నీళ్లతో ఏడుస్తూ కూర్చున్నావా? ఇలా చూడు, వచ్చేవారం నీకు పెళ్ళని తెలిసింది. తెలివైన పిల్లల ఇక్కడ జరిగింది ఎవరితోనూ చెప్పకుండా నీ భర్తతో హాయిగా కాపురం చేసుకో. లేక తెలివి తక్కువగా నన్ను పట్టిద్దాం అనుకున్నావంటే ఈ ఊళ్ళో అందరి దగ్గర నాకు మంచి పేరే ఉంది. నీ మాట ఎవ్వడం నమ్మడం. నువ్వు ధైర్యం చేసి నిజం బయట పెట్టాలనుకుంటే మీ అమ్మా బాబులిద్దరూ అవమానంతో కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. నేను చెప్పిన మాట విన్నావంటే మీ అమ్మా నాన్నలిద్దరూ ప్రాణాలతో ఉంటారు, నీకు సవ్యంగా పెళ్లి జరుగుతుంది. పర్వాలేదే, తెలివైన దానిలో ఉన్నావు. ఇదిగో ఈ టాబ్లెట్స్ నీ కడుపు నొప్పికి. ఇది నీ కడుపులో బిడ్డ పెరగకుండా ఉండడానికి. పో. అమ్మా! ఏమిటి కోదండం, ఏమైంది? ఏం లేదు టీచర్, వేలు కట్టయింది. అయ్యయ్యో, జాగ్రత్తగా ఉండద్దు. అవును, ఎప్పుడు మీ నాన్నగా వంట చేస్తారు? ఆయన ఊరెళ్ళారు టీచర్, అందుకే నేను. సరే సరే, ఇక నువ్వు వంట చేసినట్టే లే. ఎవరైనా వేలు కోసుకుంటారా? అందుకే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే తనే వండి పెడుతుంది కదా. అవును టీచర్. వసుంధర చాలా మంచి అమ్మాయి కదా. అవును టీచర్. నీకు జ్వరం అని చెప్తే తను పరిగెత్తుకుంటూ వస్తుంది కదా. అవును టీచర్. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా? అవును టీచర్. లేదు లేదు. దీనికి మాత్రం ఎందుకు భయపడుతున్నావు? నాకు తెలిసినందుకే ఇంత భయపడుతున్నావే. వసుంధర వాళ్ళ నాన్నకు తెలిస్తే? ఇది భయం కాదు టీచర్, మర్యాద. అయ్యగారికి తెలిసేంత వరకు మర్యాద ఇస్తాను. తెలిసిన తర్వాత పిల్లనివ్వండి అని అడుగుతాను. పర్వాలేదే, చాలా చురుగ్గానే ఉన్నావు. నీకు పిల్లనివ్వడానికి మీ యజమాని ఒప్పుకోకపోతే? వసుంధరని తీసుకుని పారిపోతాను టీచర్. అక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు. ఎంతసేపు నువ్వు మాట్లాడింది కరెక్టే, ఇప్పుడు మాట్లాడిందే తప్పు. నువ్వు ఊరొదిలి పారిపోవడం కన్నా ఆయన కళ్ల ముందే ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుని ఇదే ఊళ్ళో ధైర్యంగా బతకాలి. అప్పుడే నువ్వు మగాడివి. ఉడకటం మొదలైంది, బాగా ఉడికిన తర్వాత ఆపే. ఏమిటి అర్థమైందా?
పేషెంట్ ఓకే. ఓకే సార్, మీరు వెళ్ళి చూడొచ్చు. వచ్చారా? నాకు తెలుసండి, ఏదో ఒకరోజు మీరు మనసు మార్చుకుని నా కోసం వస్తారని నాకు తెలుసండి. కూర్చోండి. నువ్వు ఆవేశపడకు. మన ఇద్దరి మధ్య జరుగుతున్న పోటీలో ఇంకా ఎవరు గెలవలేదు. ఆలోగా నువ్వు చనిపోకూడదు కదా, అందుకే నేను కాపాడాను. ఎన్నేళ్లుగా నువ్వు నా మనసును మార్చలేకపోయావు, ఇకపైన మార్చగలవా? ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను పోషిస్తాను. భారీగా కాదు, ఉంపుడు గట్టిగా. నువ్వు ఆ నాటు వైద్యుడి దగ్గర ఉన్నప్పటికంటే ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. వాడేమో 4 ఆకుకూరలు ముద్ద వేసి నోట్లో పెడితే మీరందరూ వెళ్ళిపోతున్నారు. ఆకు పసల్లో 3000 రకాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కదాని పేరు చెప్పమను. వాడికి తెలియదు, అన్ని నేనే చెప్పాలి. ఇదంతా ఒకసారి ఆలోచించాను. నా పర్సనాలిటీకి, అందానికి ఆ ప్లేస్ సెట్ కాదని ఆలోచించి ఒక రాజీనామా లెటర్ రాసి సర్రంచించి వాడి మోహాన విసిరికొట్టాను. పనికిమాలిన గాడిదే, ఈయన ఒక పెద్ద ముఖ్యమంత్రి రాజీనామా లెటర్ రాసి మొహాన్ని విసిరేశాడట. నీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను. అరే మాట మార్చకరా, నువ్వు మాట్లాడేదంతా నేను అక్కడి నుంచి వింటూనే ఉన్నా. యారా, నేను పనికిమాలిన పసర్లోంచి అన్ని మందులు కలుపుతున్నానా? అది తిని జనాలు పాడైపోతున్నారా? నేను పనికిమాలిన పాటలు వేరే పాడుతూ ఉంటానా? ఎందుకు ఆయన బెదిరిస్తున్నావు? నేను చెప్తా విను. 3000 పసరాకులున్నాయా? వాటి పేరు ఒకటి కూడా నాకు తెలియదని చెబుతావా? నీకు వాటి పేర్లు తెలుసట్రా? నీకు తెలుసా అని అడుగుతున్నా. చెప్పరా? అదే కదా, అది మాత్రం. రారా, ఇలా రారా. నీ యొక్క చదువుకి, అందానికి నా దగ్గర ఉద్యోగం చేయడానికి పనికిరావా? నువ్వు చాలా అందంగా ఉన్నావట్రా. ఏది చూపించరా నీ మొహం? ఏమ్మా, లేవమ్మా, ఇటు రామ్మా. వీడి మొహం అందంగా ఉందా చెప్పు. వెళ్ళి కూర్చో. ఓయ్, వీడు అందంగా ఉన్నాడయ్యా? వీడి మొహాన్ని చూసి గజ్జి కుక్క కూడా వీడిని కలవటం లేదు. అన్నా, అది నీ దగ్గర ఉన్నప్పుడన్నా ఇప్పుడు అల్సేషన్ డాగులు కూడా నన్ను చూసి తోకాడానికి కూడా వస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయి? నిన్ను ఎక్కడ పెడితే అక్కడ పీకేయడానికి రా. నేను నీ దగ్గర ఉన్నప్పుడు హాఫ్ ప్యాంట్ తో ఉండేవాడిని. ఇప్పుడు ఫుల్ ప్యాంట్ తో ఫ్యామిలీని సెటిల్ చేశాను. అందుకని నా లైఫ్ లో ఎంటర్ అవుతానా? ఓహో, నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు హాఫ్ ప్యాంట్ తో ఉండేవాడివి. నువ్వు ఇప్పుడు ఫుల్ ప్యాంట్ వేసుకుని బాగా సెటిల్ అయిపోయావు అనమాట. నీ జీవితంలో నేను అడ్డుపడుతూ ఉన్నానా? ఎరా, నా దగ్గర నుంచి వెళ్ళాక నువ్వు భార్యా బిడ్డలతోటి సంతోషంగా ఉంటున్నావా? నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నేను చూస్తాను రా.